ఉమ్మడి విశాఖ నుండి వేరుపడిన ఆ జిల్లాపై వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడిందనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి పుణ్యమో వైఎస్ఆర్కు ప్రజల్లో ఉండే అభిమానమో తెలియదు కానీ ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో గెలిచిన ఆ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు వైసీపీ నేతలు మళ్లీ ఒకే జిల్లాకు వచ్చి చేరడంతో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు కావడంతో జగన్ మల్లగొల్లాలు పడుతున్నారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ నేతలు ఎవరు? మళ్లీ వాళ్ళిద్దరూ ఒకే జిల్లా నుండి పోటీ చేసేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారు? అక్కడ వైసీపీ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అనకాపల్లి జిల్లా వైసీపీ రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఇద్దరు నేతలు మరల ఒకే జిల్లాకు వచ్చి చేరారు. దీంతో అటు పార్టీ అధిష్టానంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేతలిద్దరూ తాము పోటీ చేసి గెలిచిన నియోజకవర్గంలో ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు. అంతేకాకుండా కనీసం ఒకటైనా రహదారులు నిర్మించిన పాపాన పోలేదట. దీంతో మరలా ఇద్దరూ ఒకే చోట చేరడంతో జిల్లా ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రానున్న ఎన్నికల్లో స్థానికులను కాదని ఇద్దరు నేతలకు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వేరువేరు నియోజకవర్గాల్లో గెలవడంతో పాటు తమకు కూడా సొంత నివాస గృహాలు కూడా ఒకే సెగ్మెంట్లోనే ఉండడం ఇందుకు ప్రధాన కారణమనే వాదనలు లేకపోలేదు. అనకాపల్లి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జి నియామకంపై ఆ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కనీసం 2029లో అయినా వైసీపీ తరపున నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే వారికి మొండి చేయి చూపిస్తూ మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. దీంతో నిరుత్సాహంతో కొందరు సీనియర్ నాయకులు పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గంతకు దగ్గ బొంత అన్న చందాన 2024 ఎన్నికలతోనే రాజుగారి రాచరికం విరుగుడైందనుకున్న వైసీపీ నాయకులకు సాంఘిక నాటకాలు వేసే నేత ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి టికెట్ దక్కించుకునేందుకు కొందరు లీడర్లు ఎదురు చూస్తున్నారు. ఆశావహులను పార్టీ అధినేత జగన్ దరికి చేరనివ్వకపోవడం మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు సైతం రాజకీయాలకు స్వస్తి పలికేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఆయన నియామకం పట్ల కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కక్కాలేక మింగుడు పడలేక ఉన్నటువంటి కొంతమంది నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందే వైసీపీని వీడి మరో పార్టీ గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాగా మరొకరు కరణం ధర్మశ్రీ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవరత్నాలతో పాటు వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర సైతం వైసీపీకి కలిసి రావడం, అందులోనూ ప్రస్తుత కూటమి పార్టీలు అప్పట్లో విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి గెలుపు సాధ్యమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బలంగా వీయడంతో అమర్నాథ్ గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోగా కరణం ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ అనే దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. అయితే గత 5 ఏళ్ల పాలనలో ఇద్దరి నేతలు కూడా అనకాపల్లి నుంచి చోడవరం వరకు ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో ఆ జిల్లా ప్రజలు వీరిపై గుర్రుగా ఉండేవారనే ఆరోపణలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. దీంతో ఈ ఇద్దరు నేతలు అనకాపల్లి జిల్లా నుండి ఎప్పుడు పోటీ చేసినా చిత్తుగా ఓడించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉండేవారట. ఇదిలా ఉంటే ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన సమయంలో నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసిన దాఖలాలు ఈ మాజీ ఎమ్మెల్యే ఖాతాలో లేకపోలేదని అంటున్నారు. ప్రజలు వాస్తవానికి చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధర్మశ్రీ ఆ తర్వాత అక్కడి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపణలు వినిపించాయి. తాను ఓ ఎమ్మెల్యే అన్న సంగతి మర్చిపోయారో ఏమో తెలియదు గాని
జబర్దస్త్ నటులను మించిపోయేలా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై సెటైర్లు వేసేవారు. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యేని అప్పట్లోనే అక్కడ ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈయనను మెచ్చుకున్నవారు ఉన్నవారు కొద్దిమంది మాత్రమేనట. అయితే ఈ మాజీ అంటే ఇష్టం లేని వారు మూడింతలు ఉన్నారనే ఆరోపణలు అటు అనకాపల్లి జిల్లాలోనూ ఇటు యలమంచిలి నియోజకవర్గంలోనూ వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలేసి తిరిగిన ఈ ఎమ్మెల్యేకి ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ క్యాడర్ మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అప్పటికే 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేపట్టలేదు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రజలపై కూడా కటువుగా ప్రవర్తించిన ఘటనలు గతంలో ఉన్నాయి. అయితే అదే పార్టీ నుంచి వచ్చిన ఈ నేతను అక్కడ ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్న సమయంలోనే కొంతమంది సీనియర్స్ ఈయన గారి పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్ పట్టించుకోకపోవడం, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటి అత్త ఒకప్పటి కోడలి అన్న సామెత మరిచిపోయారో ఏమో తెలియదు గాని గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఇద్దరూ కూడా వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచినా అనకాపల్లి జిల్లాలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందానం ఉండేవట. జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సినప్పటికీ గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వీరిద్దరూ కూడా నాన్ లోకల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం అయ్యుండొచ్చు అన్న ప్రశ్న అనకాపల్లి జిల్లా వాసులకు కలిగిందట. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సొంత సామాజిక వర్గంలో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మళ్లీ అదే నియోజకవర్గంలో ముఖం చూపించుకోలేక చోడవరం నియోజకవర్గంపై కన్నేశారని టాక్ నడుస్తోంది. గడిచిన ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఏ విధంగా చివరి నిమిషంలో గుడివాడ అమర్నాథ్ షాక్ ఇచ్చారో అదే విధంగా కరణం ధర్మశ్రీ కూడా షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు పార్టీని వీడే యోచనలో కరణం ధర్మశ్రీ కూడా ఉన్నట్టు అధిష్టానం దృష్టికి వెళ్లిందనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో ముందుగానే తేరుకున్న జగన్ కరణం ధర్మశ్రీని బుజ్జగించి యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి ఉండొచ్చు అనేది రాజకీయ వర్గాల భావన. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన ఇద్దరు నేతలు తమ తమ నియోజకవర్గంలోనే పట్టుకోల్పోవడం, మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు స్థానికులను కాదని స్థానికేతరులకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో లోకల్, నాన్ లోకల్ అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో వైసీపీ కనుమరుగవుతుందని పార్టీ అధినేత జగన్కు కొత్త భయం పట్టుకుందనేది టాక్ వినిపిస్తోంది. మరి తలపోటును ఆ పార్టీ అధినేత ఎలా కంట్రోల్ చేసుకుంటారో వేచి చూడాలి.